రోజు రోజుకి ఈ విడాకులు ఎందుకు పెరిగిపోతున్నాయి? హరే కృష్ణ. విడాకులు పెరగడానికి కారణము మూలము మనము శాస్త్రాన్ని చదవకపోవడము, శాస్త్రంలో ఉన్నది మనం ఆచరించకపోవడము. ఉదాహరణకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఒక మనిషి వ్యవహరించాలి. వివాహ వ్యవస్థ అంటే ఏంటి? ఉదాహరణకి వివాహ యజ్ఞము అంటారు. సాధారణంగా మనం పెళ్లి పత్రికల్లో కూడా చూస్తాం వివాహ యజ్ఞం అంటారు. దాని అర్థం ఏంటి? యజ్ఞం అంటే విష్ణువు సంతృప్తి గురించి ఏదైతే చేస్తామో అది యజ్ఞము, వివాహ యజ్ఞము. కానీ ఇప్పుడు యజ్ఞం కాస్త ఏమైపోయింది, జస్ట్ ఏదో ఇట్లా లవ్ మ్యారేజెస్ అంటున్నారు, ఇష్టపడి చేసుకుంటున్నారు. ఇద్దరు జాబ్స్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఈ యజ్ఞము అన్న కాన్సెప్ట్ లేదు. జస్ట్ వాళ్ళ యొక్క ఇంద్రియాలకు ఏ విధంగా నచ్చుతుందో, ఆ అమ్మాయి ఆ విధంగా నచ్చితే చాలు, అబ్బాయి ఆ విధంగా ఉంటే చాలు, ఇలా వివాహం చేసుకుంటున్నారు. కానీ పూర్వీకులు మనం చూసినట్లయితే పెద్దలు నిర్ణయించే వాళ్ళు వివాహాలు. పెద్దలకు తెలుసు, అనుభవం ఉంటుందన్నమాట. ఓకే, తన బిడ్డ ఆలోచన ఎలా ఉంది, తన పుత్రుడు ఆలోచన ఎలా ఉంది, ఎలాంటి అమ్మాయి వీడికి సెట్ అవుతుంది అని ఆలోచించి పెద్దవాళ్ళు జ్యోతిష్యము ఇవన్నీ పక్కన పెద్దల్ని సంప్రదించే వాళ్ళు, ఊరి పెద్దల్ని సంప్రదించే వాళ్ళు, ఇవన్నీ జరిపి వివాహం చేసేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఇష్టానుసారం వాళ్ళకి భౌతికమైన రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఆ అమ్మాయికి 20 lakhs ప్యాకేజ్ ఉండాలి, ఆ అబ్బాయికి ఒక 30 lakhs ప్యాకేజ్ ఉండాలి. ఇది ఉంటే చాలు, ఇది ఒకటి రిక్వైర్మెంట్. కానీ చూడండి, భౌతికమైన ధనము, భౌతికమైన ఏదైతే విషయాలు ఉన్నాయో ఇవి మనిషిని సంతృప్తి పరచలేవన్నమాట. కాబట్టి వీటిని మనం కన్సిడర్ చేసుకొని వివాహం చేసుకుంటే ఎలా వివాహాలు ఉంటాయి? అవి ఖచ్చితంగా అవన్నీ కూడా విడాకులు తీసుకోవాల్సింది. అందుకనే మన పూర్వీకులు ఇచ్చిన విధానం చూసినట్టయితే స్త్రీ ఎప్పుడైతే వివాహానికి రెడీ అయ్యే ముందు, పురుషుడు కూడా రెడీ అయ్యే ముందు వాళ్ళకు జ్ఞానం అనేది పెద్దలు ఇవ్వాలి. ఉదాహరణకి పూర్వం మనం చూస్తాము లవకుశులు కానీ, పాండవులు కానీ, ఈవెన్ స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా గురుకులంకి వెళ్ళాడు. ఆ గురువు దగ్గర శిక్షణ పొందుతారనమాట. అంటే ఆడవాళ్ళు పాతివ్రత్యం ఎలా వహించాలి, పురుషుడు అసలు బ్రహ్మచర్యాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవి నేర్చుకునేవాళ్ళు. గృహస్థ జీవితం యొక్క విలువలు ఏంటి, అసలు మర్యాద, పరువు, ఇలాంటి విషయాలన్నీ కూడా చిన్నప్పుడు గురువు నేర్పేవారు. కానీ ఇప్పుడున్న సమాజంలో జస్ట్ ఏం లేదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం నేర్పిస్తుంది, నువ్వు డబ్బులు సంపాదిస్తే ఆనందంగా ఉంటావు, ఆనందంగా ఉంటే ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు. ఇదే ధోరణితోటి భార్య భర్త ఇదే ధోరణితోటి ఉంటే ఇద్దరు ఎలా కలిసి ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకి అవసరం అనుకుంటున్నారు. కానీ పూర్వం పర్సనల్ లైఫ్ కాదు, ఎదుటి వాళ్ళ లైఫే తన లైఫ్గా మార్చుకొని భార్య జీవించేది, భర్త కూడా తన లైఫే తనది అన్నది, అంటే తన భార్య యొక్క జీవితమే తన జీవితంగా భావించేవాడు. అందుకనే పూర్వము అలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడున్న సమాజం విడిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఏదైతే సమాజంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఒకటి, తర్వాత ఏజ్ గ్యాప్ ఏదైతే ఉందో స్త్రీ పురుషుల మధ్యలో, ఆ గ్యాప్ కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే స్త్రీకి తొందరగా తెలివితేటలు పెరుగుతాయి, పురుషుడికి కొద్దిగా స్లోగా వస్తాయి. వీళ్ళు ఏజ్ గ్యాప్ ఎప్పుడైతే స్త్రీ చిన్న వయసులో ఉంటుందో వాళ్ళకు మ్యాచ్ అవుతుంది. కానీ ఇప్పుడు జస్ట్ ఏజ్ చూడట్లేదు, సంస్కారాలు చూడట్లేదు, శాస్త్రాన్ని చూడట్లేదు, పూర్వీకులు చెప్పిన విధానం చూడట్లేదు, తల్లిదండ్రులు ఇచ్చినవి ఏవి చూడట్లేదు. కాబట్టి చాలా కారణాలు, ఈ కారణాల చేతనే వివాహాలన్నీ కూడా రద్దు అయిపోతున్నాయి. హరే కృష్ణ.